నెక్స్ట్ వచ్చి మనం చూసుకుంటే హుండాయ్ ఇయాన్ ఈకో ప్లస్ ఉంది. ఇది వచ్చి మనకి 2014 మోడల్. సో మనం చూసుకుంటే వెహికల్ చాలా బాగుంది, పెట్రోల్ వేరియంట్. ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్ అయితే. ఇది వచ్చి మనకి 40,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 2,95,000 నెక్స్టువల్ ప్రైస్. సో మనం ఇది కూడా రిఫర్ చేయొచ్చు. వెహికల్ అయితే బడ్జెట్లో ఉంది. ఇది కూడా చూడండి ఒకసారి మీరు కూడా. టైర్స్ కూడా చూసుకోవచ్చు, 4 కొత్త టైర్సే. ఇప్పుడు మీకు చూపించిన వెహికల్స్ అన్నీ చాలా బాగున్నాయి టైర్స్ పరంగా చూసుకుంటే. బడ్జెట్లో కూడా ఉన్నాయి మనకి వెహికల్స్ అయితే. ఇది కూడా రిఫర్ చేసుకోవచ్చు మనం ఎవరికైనా కావాలనుకుంటే. 2,95,000 నెక్స్టువల్ ప్రైస్ ఇది కూడా. నెక్స్ట్ వచ్చి మనం చూసుకుంటే మారుతి షిఫ్ట్ ZXi 80 ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది. 2022 మోడల్. అసలు వెహికల్ చూస్తే షోరూమ్ నుంచి వచ్చినట్టు ఉంది, చాలా కొత్తగా ఉంది. నేనే ఆశ్చర్యపోయాను, అంత బాగుంది వెహికల్ అయితే. ఇది వచ్చి మనకి 38,000 కిలోమీటర్స్ తిరిగింది. హై అండ్ వర్షన్ వెహికల్. ఒకసారి మనం దీని ఫీచర్ చూసుకుంటే ఆటోమేటిక్ టచ్ డిస్ప్లే, బ్యాక్ కెమెరా, దీనికి 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి మీరు వెహికల్ చూసుకోవచ్చు, చాలా బాగుంది. పవర్ స్టార్ట్ ఆఫ్ ఆన్ బటన్ ఉంటుంది, పుషప్ బటన్ వచ్చి. దీని ప్రైస్ వచ్చి 7,75,000 నెక్స్టువల్ ప్రైస్. అసలు వెహికల్ కూడా చాలా బాగుంది. ఈ కలర్ కూడా చాలా బాగా బ్లూ షైనింగ్ కలర్ అని తెలుసు మీ అందరికీ. ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్. సో ఇది కూడా మనం చూసుకోవచ్చు, బడ్జెట్లో ఉంది. ఇది కూడా అంత బాగుంది. నెంబర్ కూడా చూసుకోవచ్చు మీరు ఒకసారి, 3600360. ఇది వచ్చి మనకి సుజుకి S-Cross. ఇది కూడా చాలా బాగుంటుంది, డీజిల్ వేరియంట్. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చి మనకి 2017 మోడల్. 1,00,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 7,60,000 నెక్స్టువల్ ప్రైస్. ఒకసారి మన వెహికల్ చూసుకుంటే ఓవరాల్గా దీనికైతే 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వెహికల్ చూడడానికి చాలా నీట్గా బాగా మెయింటైన్ చేశారు. ఓనర్ కూడా కొత్తగా ఉంది, షోరూమ్ నుంచి వచ్చినట్టే ఉంది, అంత బాగా మెయింటైన్ చేశారు. మనం చూసుకోవచ్చు వెహికల్ని. ఒకసారి వెహికల్ ఓవరాల్గా చూసుకుంటే ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏం లేవు. నాన్ యాక్సిడెంట్ వెహికల్, షోరూమ్ ట్రాక్ వెహికల్. దీని ప్రైస్ వచ్చి 7,60,000 నెక్స్టువల్ ప్రైస్. సరే ఇది కూడా మాట్లాడితే వాళ్ళతో తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చి మనం చూసుకుంటే హుండాయ్ జాజ్ ఉంది. ఇది 2015 మోడల్. 75,000 కిలోమీటర్స్ తిరిగింది. ఒకసారి మనం వెహికల్ చూసుకుంటే చాలా ఫ్రీగా ఉంటుంది, ఇది స్పేసీగా కూడా ఉంటుంది ఈ వెహికల్. ఇది వచ్చి మనకి ఆటోమేటిక్ వెహికల్, డ్రైవింగ్ మోడ్లో పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు. మనం చూసుకోవచ్చు దీనికి 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి అండ్ బ్యాక్ కెమెరా కూడా ఉంది. దీని ప్రైస్ వచ్చి 5,60,000 నెక్స్టువల్ ప్రైస్. సో మీరు వెహికల్ కూడా చూసుకోండి, చాలా కంఫర్ట్గా ఉంటుంది చూసుకోవడానికి. లోపల స్పేస్ ఎక్కువ, కొంచెం ఫ్రంట్ హైట్ తక్కువ ఉండి బ్యాక్ హైట్ ఎక్కువ ఉంటుంది. సో హైట్గా ఉన్న వాళ్ళకి కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు, అడ్జస్ట్ అయ్యి కూర్చోని అవసరం లేదు, చాలా ఫ్రీగా ఉంటుంది ఇది కూడా. ఒకసారి ఇది కూడా చూసుకోవచ్చు మీరు. ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి టొయోటా ఐటీఎస్ ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్. ఒకసారి మనం చూసుకోవచ్చు. ఇది వచ్చి 2010 మోడల్. ఇది వచ్చి మనకి 71,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 3,90,000 నెక్స్టువల్ ప్రైస్. ఎక్కువ క్యాబ్స్కి, ఎయిర్పోర్ట్ పర్పస్లో, ఎయిర్పోర్ట్ సేవర్స్కి, క్యాబ్స్కి ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అంటే ఎయిర్పోర్ట్కి బాగా ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి ఈ వెహికల్స్కి, సో ఎక్కువ యూజ్ చేస్తున్నారు. కస్టమర్స్ పరంగా కానీ, మనకి ట్రావెలింగ్కి లగేజ్ ఎక్కువ పడడానికి కూడా సో ఆ పర్పస్లో ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అలాగే మన సిటీలో నార్మల్గా కూడా క్యాబ్స్కి ఎక్కువ యూజ్ చేస్తున్నారు. వెహికల్ అయితే చాలా బాగుంటుంది, చాలా స్పేసీగా ఉంటుంది. అండ్ టొయోటా కాబట్టి ఇప్పుడు మంచి వెహికల్, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దీనికి వచ్చి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్ కాబట్టి మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. చూసుకోవచ్చు ఒకసారి వెహికల్ మీరు, చాలా బాగుంది, ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏం లేవు. అండ్ నెంబర్ కూడా చూసుకోవచ్చు, 4500. 9 అంటే చాలామందికి ఇష్టంగా టోటల్ 9 వస్తుంది. అది ఆ విధంగా కూడా చూసుకునే వాళ్ళు ఉన్నారు వెహికల్స్ని, అది కూడా చూసుకోవచ్చు మీరు ఒకసారి. నెక్స్ట్ వచ్చి మనం చూసుకుంటే ఇక్కడ మారుతి షిఫ్ట్ డిజైర్ ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది, 2014 మోడల్. ఇది వచ్చి మనకి 80,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 5,25,000 నెక్స్టువల్ ప్రైస్. సో మన వెహికల్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది. లోపల కూడా ఇప్పుడు డిమాండ్ ఉంది వెహికల్స్కి, సో అందుకే మీకు ఈ వెహికల్ చూపిస్తున్నా. కొంచెం కాస్ట్ ఉన్నా కానీ మనకి దీనిలో మెయిన్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే బూట్ స్పేస్ గురించి స్పెషల్గా చెప్పుకోకలేదు, అంత ఫ్రీగా ఉంటుంది డిజైర్ వెహికల్స్లో. సరే ఇది కూడా మీరు కావాలనుకుంటే ఇది కూడా రిఫర్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు చూసుకోవచ్చు, టైర్స్ కూడా 4 కొత్తవే, 4 టైర్స్ కూడా కొత్తవే, మన బడ్జెట్లో ఉంది. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది, అది ఎక్కువ వస్తుంది, ఒక 18 to 20+ ఏదో వస్తుంది మైలేజ్.